Are you ready for terrible travel tales? అలాంటివి మనతో జరిగితే ఐ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ మీ అనిపించేది. మనం ఎన్నో కథలు వింటాం, ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇది మనతో జరగదు అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ టైం వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, దానికి విన్నర్ సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళకి నోటిఫై చేసేసాను అండ్ వాళ్ళ గిఫ్ట్స్ కూడా 2-3 డేస్లో డిస్పాచ్ చేసేస్తాను. సో ద గివ్ అవే ఈజ్ ఓవర్. జస్ట్ లెటింగ్ యూ ఆల్ నో, బికాస్ నేను చెప్పాను దట్ ఓన్లీ విన్నర్స్కి నాకు తెలిసిపోతుంది వాళ్ళు విన్ అయ్యారో లేదో అని. అయినా చాలా మంది అడుగుతున్నారు దట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని. సో దేర్ ఈస్ నో అనౌన్స్మెంట్. ట్రావెల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీవన్ గ్లోరిఫైస్ ట్రావెల్, యునో, వావ్ ఎంత బాగుంటుంది. బట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ట్రావెల్, టెరబుల్ థింగ్స్ దట్ దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ అనేది సాధారణంగా ఎవరు షేర్ చేయరు, ఆర్ మేబీ చేస్తారు. అందులో నేను కూడా యాడ్ చేసి నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్లో కొన్ని విచిత్రంగా జరిగాయి నాతో, అది కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ లైక్ ఇప్పుడు కూడా నాకు షివర్స్ అండ్ గూస్ బంప్స్ ఇస్తాయి అనమాట. లెట్ మీ స్టార్ట్ విత్ an explosive story. 10 or 11 years back మా పేరెంట్స్తో మేము ముగ్గురం సిస్టర్స్, ప్లస్ అప్పుడు ఓన్లీ నా మిడిల్ సిస్టర్ జయాకి పెళ్ళయింది. సో వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ చిన్న పాప కూడా మాతో వచ్చారు. అండ్ మేము వెళ్ళిన డెస్టినేషన్ స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్. మేము ల్యాండ్ అయింది స్విట్జర్లాండ్లో. అండ్ స్విట్జర్లాండ్ వచ్చేసి వెరీ లా అబైడింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్ కంట్రీ. సో అక్కడ భయపడాల్సింది ఏమీ ఉండదు. అండ్ మేము ఒక 8-9 డేస్ స్విట్జర్లాండ్లో స్పెండ్ చేసి అక్కడి నుంచి ట్రైన్ తీసుకుని ప్యారిస్కి వెళ్ళాం. ప్యారిస్కి వచ్చిన వెంటనే మొత్తం మారిపోయింది కదా. ఆల్రెడీ మా డాడీ మాకు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ప్యారిస్ చాలా రిస్కీ ప్లేస్, జాగ్రత్తగా ఉండాలి, చాలా మైండ్ఫుల్గా ఉండాలి, మన చుట్టూ ఏముందో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని. సో ఆ ప్లేస్కి వెళ్ళడం ఒక ప్లెజర్ కంటే స్ట్రెస్ఫుల్ అయిపోయింది. ది ఓన్లీ చెరీ ఆన్ ద టాప్ వాజ్ ద ఐఫెల్ టవర్. అది చూసుకుంటూ ఆహా ప్యారిస్కి వచ్చామన్నట్టు ఫీల్ అవ్వడమే తప్ప మిగతా టైం అంతా వీ వర్ వెరీ వరిడ్. మేము ఎప్పుడైతే స్విట్జర్లాండ్ నుంచి ట్రైన్కి ప్యారిస్లో రీచ్ అయిన వెంటనే మాకు ఒక చమాటా కొట్టేసింది ప్యారిస్. సో వీ వర్ ఇన్ ద క్యూ వెయిటింగ్ ఫర్ టాక్సీ. అండ్ ఆ టైంలో ఎవరైతే ప్యాసింజర్స్కి టాక్సీ దొరికిందో అక్కడ దూరంలో కనిపిస్తుంది దట్ వాళ్ళ టాక్సీలో లగేజ్ లోడ్ అవుతుంది అండ్ ద డ్రైవర్ వాజ్ హెల్పింగ్ దెమ్ టు లోడ్ దే లగేజ్. ఓకే, సడన్గా ఒక అరుపు వినిపించింది. చూస్తే ఆ విండో నుంచి బ్యాగ్ కొట్టేసి ఒకడు జెట్ స్పీడ్లో పారిపోతున్నాడు. అండ్ వీ కుడ్ లైక్ సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. అతను రోడ్ క్రాస్ చేస్తూ, హీ వాజ్ లిటరలీ లైక్ కార్టూన్ ఫిల్మ్స్లో మారియో గేమ్ ఆడారా ఎవరైనా? ఆ మారియో ఎలా అయితే జంప్ అవుతూ ఉంటాడు ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క ఫీల్డ్లో, హీ వాజ్ లిటరలీ గోయింగ్ లైక్ దాట్ గైస్. ఆఫ్టర్ దాట్ వీ వెంట్ టు అ హోటల్, చెక్డ్ ఇన్. అండ్ ఆ రోజు మేము షాన్జెలీజే అని అక్కడ ప్యారిస్లో ఉన్న అతిపెద్ద షాపింగ్ స్ట్రీట్కి వెళ్దాం అనుకున్నాం. హోటల్కి డైరెక్ట్గా ఆపోజిట్ మెట్రో ఉండే, అండ్ మెట్రో ఓవర్ హెడ్ మెట్రో ఉంది. లైక్ హైదరాబాద్లో ఎలా ఉంటుంది అలాగే ఓవర్ హెడ్ మెట్రో ఉంది. టికెట్స్ తీసుకున్నాం, ఎస్కలేటర్లో పైకి వెళ్ళాం అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ వచ్చింది. ఆల్రెడీ కొద్దిగా ప్యాక్డ్ ఉంది అండ్ స్టేషన్లో ఉన్న మాతో ఉన్న జనాలు కూడా ఎక్కడం స్టార్ట్ చేశాం, మేము కూడా ఎక్కడం స్టార్ట్ చేసాం. నిమిష అంటే నా చిన్న చెల్లి, తను చాలా యునో పొలైట్గా అందరికి సైడ్ ఇచ్చి అలా వెళ్తూ ఉంటుంది. సో అందరు ఎక్కేశారు అండ్ తను సగం ఇలా లోపలికి వెళ్తే గేట్ క్లోజ్ అయింది అండ్ తన హ్యాండ్ వాజ్ ఇన్ బిట్వీన్ ద ట్రైన్ డోర్స్. అందరు కొద్దిగా ప్యానిక్ అయిపోయారు అండ్ ప్యాసింజర్స్తో సహా. వాళ్ళు లాగి ఇలా డోర్ కొద్దిగా రిలీజ్ చేశారు. తను హ్యాండ్ తీసేసింది, వెంటనే దడం ట్రైన్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి అండ్ ద ట్రైన్ జస్ట్ స్టార్టెడ్ మూవ్డ్ ఆఫ్. తను పాపం స్టేషన్లో అలాగే ఉండిపోయింది. అందరూ ట్రావెల్ టైమ్స్లో ఇలా చిన్న మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. మా డాడీ నిమిషాకి స్విట్జర్లాండ్లో ఇచ్చిన స్విస్ కరెన్సీనే తన దగ్గర ఉంది. తన దగ్గర ఇది లేదు, లైక్ ప్యారిస్ది కరెన్సీ లేదనమాట, చేతుల్లో డబ్బులు లేవు. తర్వాత ఇంటర్నేషనల్ రోమింగ్ అందరూ యాక్టివేట్ చేయలేదు, ఓన్లీ మా డాడీ అండ్ జయ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు మనతో పాటు ట్రైన్లో ఉన్నారు. మెట్రో ట్రైన్స్ గో రియలీ ఫాస్ట్ కదా. సో ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే సగం మంది, మా డాడీ మంది నిమిషాకి అక్కడే ఉండు అన్నట్టు సిగ్నల్ చేస్తున్నారు. అండ్ నేను జయ మేము చెప్తున్నాము దట్ నెక్స్ట్ ట్రైన్లో వచ్చేసే అని. ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ. సో ట్రైన్ స్టార్ట్ అయింది, మేము నెక్స్ట్ స్టేషన్కి దిగిపోయాం. మేము అనుకున్నాం నిమిష నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తుంది బికాజ్ షీ ఆల్రెడీ హ్యాడ్ ద టికెట్. ఒక ట్రైన్ వచ్చేసి వెళ్ళిపోయింది, సెకండ్ ట్రైన్ వచ్చేసి వెళ్ళిపోయింది, థర్డ్ వచ్చేసి వెళ్ళిపోయింది. అండ్ చూస్తూనే ఉన్నాం, నిమిష ఎక్కడ కనిపించట్లేదు. అరే ఎందుకు ఎక్కేసి రాలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాం. అయితే ఏం జరిగిందంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంటే శ్రీకాంత్, వాడు కిందకి వెళ్ళాడు, దిగాడు, మళ్ళీ టికెట్ అట్ సైడ్ నిమిష ఉన్న స్టేషన్ సైడ్కి వెళ్ళడానికి తీసుకుని ఆపోజిట్ ప్లాట్ఫామ్లో వచ్చాడు, ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. అండ్ అక్కడి నుంచి ఫోన్ చేశాడు నిమిష ఎక్కడ లేదు అని. అయినా మా డాడీ మమ్మీ ప్యానిక్ అవ్వకుండా ఏమన్నారంటే, సరే మీరు ముందుకు వెళ్తూ ఉండండి, మేము నిమిషాని వెతికేసి వస్తామని. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ట్రైన్లో వెళ్తున్నాం, మేము అనుకున్న డెస్టినేషన్కి, మేము ఫుల్ స్ట్రెస్లో ఉన్నాం.
అండ్ పాప మమ్మీ నిమిషాని వెతకడానికి స్టేషన్లో ఉన్నారు. నిమిషా ఎక్కడుంది? అయితే నిమిషాతో ఏం జరిగింది తెలుసా? ట్రైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత సగం మంది అక్కడే ఉండు అని అంటున్నారు, సగం మంది నెక్స్ట్ ట్రైన్కి వచ్చేసి అంటే తను ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో అక్కడే ఉండిపోయింది. సరే ఎవరో ఒకరు వస్తారు, మా వాళ్ళు వస్తారు మళ్ళీ రివర్స్ నన్ను పికప్ చేసుకోవడానికి అని అక్కడ స్టేషన్లో ఉండిపోయింది. అండ్ ప్యారిస్ ఈజ్ అ నోటోరియస్ ప్లేస్ గైస్. అక్కడ క్రైమ్ చాలా జరుగుతూ ఉంటుంది, చాలా మిస్చిఫ్ మాంగర్స్ అలాంటి వాళ్ళు చాలా ఉంటారు. సో ఏం జరిగిందంటే ఆ రష్ తగ్గిపోయింది. సో ట్రైన్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్తున్నారు ఇలా 3 ట్రైన్స్. అండ్ నిమిషా ఒకటి నోటీస్ చేసింది దాట్ ఒక వైట్ గాయ్ అండ్ ఒక బ్లాక్ గాయ్ ఇద్దరు వాళ్ళ దగ్గర టికెట్ ఉంటేనే కదా వాళ్ళు పైకి వస్తారు మెట్రో స్టేషన్లో, వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కి వెళ్ళట్లేదు. ఈ సీన్ అంతా ఏదైతే జరిగిందో ఆ కన్ఫ్యూజన్, నిమిషా ఫింగర్ రావడం, తను ఉండిపోవడం స్టేషన్లో, ఇదంతా వాళ్ళు చూసారు. నిమిషా వాజ్ వెరీ మైండ్ఫుల్. వాళ్ళు ఏం ప్లానింగ్ చేశారో తెలియదు కానీ ప్యాసింజర్స్ అంతా వెళ్ళిపోయాక మెల్లిగా తన వైపు నడవడం స్టార్ట్ చేశారు. సో యాజ్ సూన్ యాజ్ షీ సెన్స్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, తను తిరిగి షీ ర్యాన్ టువర్డ్స్ ద ఎస్కలేటర్ అండ్ కిందకి దిగిపోయింది. పైన మెట్రో స్టేషన్లో ఒక్క మనిషి లేడంట. ఓకే, అండ్ షీ వాస్ గోయింగ్ ఆన్ లుకింగ్. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు తన వెనకాలే రావడం స్టార్ట్ చేశారు. బట్ బై ద టైమ్ దే కుడ్ క్యాచ్ అప్ టు హర్, ఆల్రెడీ తను స్టేషన్లో ఉంది జనాల మధ్యలో, ఓకే మెట్రో స్టేషన్లో. కానీ తను ప్యానిక్ అయిపోయింది. స్టేషన్కి ఆపోజిట్లో ఇట్ సైడ్లో హోటల్ ఉంటే, అంటే హోటల్కి వెళ్దాం అనుకుంది, తను బయటికి వచ్చి ఇట్ సైడ్ నడవడం స్టార్ట్ చేసింది. షీ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దీస్ గైస్ వర్ ఫాలోయింగ్ హర్. సో షీ న్యూ దట్ షీ హ్యాడ్ టు డూ సంథింగ్. తను వెంటనే ఒక క్యాఫే ఎంటర్ అయిపోయింది. పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ కెన్ ఐ యూజ్ యువర్ వైఫై టు మేక్ అ కాల్ అంటే, ఏదైనా కొంటేనే మేము వైఫై కోడ్ ఇస్తాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు తన చేతిలో డబ్బులు లేవు. సో అక్కడే ఏం తినకుండా ఏం చేయకుండా క్యాఫేలో కాసేపు నిలబడింది. అట్లీస్ట్ ఇట్ ఇస్ సేఫ్ అని చెప్పి. అండ్ ఆ మనుషులు కాసేపు అలా ఉండి చూసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే తనకి కన్ఫర్మేషన్ దొరికేసింది వాళ్ళు వెళ్ళిపోయారు అని, అప్పుడు అడిగింది ఈ హోటల్ ఎక్కడ, అక్కడ క్యాఫే వాళ్ళని. వాళ్ళు చెప్పారు అట్ సైడ్ ఉంది అని. అప్పుడు రియలైజ్ అయింది దాన్ని నేను ఆపోజిట్ సైడ్ వచ్చేసాను కన్ఫ్యూజన్లో. సో మళ్ళీ హోటల్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేసింది. సెకండ్ ట్రాక్లో మా డాడీ మమ్మీ నిమిషాని వెతుకుతూ ఫైనల్గా హోటల్కి రీచ్ అయ్యారు. అండ్ ఆ టైంకి నిమిషా జస్ట్ 1 minute బిఫోర్ హోటల్కి రీచ్ అయ్యి షీ కాల్డ్ వీణా చాచి. మా వీణా చాచి హైదరాబాద్లో ఉంటుంది. బికాస్ తన దగ్గర ఆ ఇంటర్నేషనల్ నంబర్స్ లేవు మా డాడీ అండ్ శ్రీకాంత్ది. డాడీ మమ్మీ ఎంటర్ అవుతూ ఉన్న టైంలో వీణా చాచి కాల్ చేసి చెప్తున్నారు, నిమిషా నాకు కాల్ చేసింది ప్యారిస్ నుంచి, అంటే హోటల్ నుంచి కాల్ చేసింది, దట్ తన హోటల్లో ఉంది, సో వరీ అవ్వకండి అని. అండ్ అదే టైంలో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, నిమిషాని చూస్తున్నారు. వీణా చాచి ఫోన్ చేస్తుంది దట్ ఇలా జరిగింది, మీరు కంగారు పడకండి అని. వెంటనే మా డాడీ మాకు ఫోన్ చేశారు. అండ్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్డ్ షాంజెలీజే. ఎంత పెద్ద రిలీఫ్ లాగా అనిపించింది. దీంతో ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దు అని మా డాడీ డిసైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వెళ్లే ముందు అందరి చేతిలో ఆ ప్లేస్కి సంబంధించిన కరెన్సీ ఉండాలి అని చెప్పి ముందే డిస్ట్రిబ్యూట్ చేసేసేవారు. ప్రతి ఒక్కరికి రోమింగ్ లేదా ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ఉండాలి అని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ ట్రావెల్స్ నుంచి అలా చేసామన్నమాట. సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ వాట్ కెన్ గో రాంగ్, అంతా కలిసి ఉన్నాం కదా అని. కానీ కాదు గైస్, ఆల్వేస్ బీ విజిలెంట్. సో మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు ముందే మా డాడీకి ప్యారిస్ గురించి ఎందుకు అలాంటి ఇంప్రెషన్ ఉంది. మా డాడీ గ్రాండ్ ఫాదర్స్ అండ్ బాబాయ్ వాళ్ళతో ప్యారిస్కి చాలా సార్లు వచ్చారనమాట. అప్పుడు ఆయనతో ఏం జరిగింది తెలుసా? 5 ఉన్నారు, మా గ్రాండ్ ఫాదర్, మా డాడీ అండ్ 3 బాబాయ్స్ అనమాట. సో ఈ 5 కలిసి మెట్రో ఎక్కారు. అండ్ వన్ ఆఫ్ ద బాబాయ్ వాజ్ వెరీ క్లోజ్ టు ద మెట్రో డోర్. మెట్రో డోర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఈ చోర్స్కి బాగా అలవాటు ఉంటుంది. బికాస్ దే ఆర్ చోర్స్, వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కదా. డోర్ జస్ట్ క్లోజ్ అయ్యే ముందు 2 వచ్చారు. ఒకరు మా బాబాయ్ని పట్టుకొని ఇలా రివర్స్ చేసేసాడు. మా బాబాయ్ ఒక 6 feet tall మ్యాన్, ఆయన్ని ఇలా పట్టుకొని ఇలా రివర్స్ తిప్పేసి దులిపేశారు. ఇంకొక చోర్ కింద కూర్చొని ఆయన పాకెట్ నుంచి ఏమేమైతే పడ్డాయో కరెన్సీ, వాలెట్, ఫోన్ అన్ని ఏరుకొని జస్ట్ డోర్ క్లోజ్ అవ్వక ముందు ట్రైన్ నుంచి ఇలా దూకేశారు. ట్రైన్ క్లోజ్ అయిపోయింది. మెట్రో వెంటనే స్టార్ట్ అయిపోయిందంట. ఒక మూవీ సీక్వెన్స్ కంటే తక్కువ ఉందా ఇది? PhD చేశారు వాళ్ళు దొంగతనంలో. మా డాడీకి ప్యారిస్ అంటేనే పడదు. మేమే చెప్పాం మేము ఐఫిల్ టవర్ చూస్తామంటే స్విట్జర్లాండ్ నుంచి ప్యారిస్కి తీసుకొచ్చారు. బట్ యు నో వాట్ గైస్, ఆ టైంలో ప్యారిస్ నేను ఎంజాయ్ చేయలేదు. వీ యూస్ టు కీప్ లుకింగ్ ఓవర్ ఆ షోల్డర్. ప్రతి ఒక్కరు ఒక క్రిమినల్ లాగానే కనిపించేవారు. దిస్ టైమ్ వెన్ వీఆర్ గోయింగ్ టు స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్, అంటే సెప్టెంబర్ నా బర్త్డే టైంలో స్పెసిఫిక్గా ఎందుకు వెళ్తున్నానంటే నాకు ఏదైతే ఆ ప్లేస్ గురించి అంత నెగటివిటీ అండ్ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉందో దాన్ని రీరైట్ చేయడానికి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నా. మేము లాస్ట్ ఇయర్ ఇటలీకి వెళ్ళాం కదా, ఆ టైంలో కూడా మా ఒక బాబాయ్ చాలా డిమోటివేట్ చేశారు, అది చాలా చెత్త ప్లేస్ ఎందుకు వెళ్తున్నారు అని. బికాస్ హీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇటలీ టూ. ఆయన ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంటే ప్యాంట్ బ్యాక్
బ్యాక్ పాకెట్ని కట్ చేసేసి వాలెట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన ఇలా ఏదో వాలెట్ కోసం చూస్తే హిజ్ హ్యాండ్ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. సో ఆయన అలా ఫిక్స్ అయిపోయి మాకు అలా చెప్తున్నారు దట్ అది బక్వాస్ ప్లేస్ వెళ్ళకండి అని. బట్ వీ వాంటెడ్ టు రైట్ అవర్ ఓన్ స్టోరీ దే. ద సేమ్ వే ఐ వాంట్ టు గో టు ప్యారిస్ టు రైట్ మై ఓన్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీకి వచ్చేద్దాం. ఇది మరీ అంత టెరిబుల్ ఏం కాదు, బట్ అ వెరీ ఫనీ స్టోరీ. ఓకే, సో మేము వియత్నాంకి వెళ్ళాం. ఇట్ వాజ్ అ కజిన్స్ ట్రిప్. అండ్ వియత్నాంలో ఒక ప్లేస్ ఉంది హలాంగ్ బే. అక్కడ చిన్న క్రూజ్లో వెళ్ళి ఓవర్ నైట్ ఉండొచ్చు. యూనో దట్ ప్లేస్ వియత్నాం పిక్చర్స్లో చాలా కనిపిస్తాయి కదా, మొత్తం వాటర్ మధ్యలో చిన్న చిన్న కొండలు ఉంటాయని. ఆ ప్లేస్ బుక్ చేసిన క్రూజ్లో కయాకింగ్ యాక్టివిటీ కూడా ఉంది. మేము 7-8 మెంబర్స్ దాకా ఉన్నాం. అండ్ అందరూ ఆ కయాక్స్లో బోట్లో ఎవరితో వెళ్తారని డివైడ్ అయిపోయారు. నేను మా తమ్ముడితో వెళ్ళాను. అండ్ ఐ వాజ్ ఇన్ ఫ్రంట్, కయాక్లో ఫ్రంట్ సీట్లో నేను ఉన్నాను. అండ్ నేను రో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రో చేస్తుంటే సరిపోవట్లేదు బలం. అందరు నవ్వుతున్నారు మా పక్కన నన్ను చూస్తే మా తమ్ముడు మంచిగా కూర్చొని టైంపాస్ చేస్తున్నాడు. నేను వాడిని చూసినప్పుడు అలా మెల్లిగా అలా చేస్తున్నాడు. వాడు వచ్చేసి ఒక పెద్ద ప్రాంక్స్టర్. ఓకే, ఎప్పుడు ఇలాంటి చిల్లర పనులే చేస్తూ ఉంటాడు. సరే, ఇంకా ఏం చేయలేము. ఆ పొజిషన్లో ఇరుక్కున్నాక నేను ఆ చిన్న నారో బోట్లో ఫ్రంట్లో ఉన్నాను. అలా తిరగడానికి కూడా ఉండదు. ఓకే, అందులో ఏం చేస్తాం, నేనే నా బలం పెట్టి అలా వెళ్తున్నాను. అయితే ఎదురుగా క్రూజెస్ వస్తూ ఉంటాయి ఇలా, తెలుసా? అండ్ క్రూజెస్ అంటే మరీ పెద్ద, లైక్ సిటీ అంత పెద్ద బోట్స్ కాదు, మీడియం సైజ్ క్రూజెస్. అండ్ మేము ఉన్నది ఒక చిన్న నారో కయాక్లో. సడన్గా ఒక సైరన్ వినిపిస్తుంది. చూస్తుంటే క్రూజ్ వస్తుంది. వాళ్ళు మాకే సైరన్ ఇస్తున్నారు, అంటే హార్న్, పెద్ద హార్న్ ఇస్తున్నారు. దట్ మీరు తప్పుకోండి, వేరే డైరెక్షన్కి వెళ్ళిపోండి, మేము వస్తున్నామని. మెల్లిగానే వస్తున్నారు, బికాజ్ ఆఫ్టర్ ఆల్ బోట్ కదా, వాటర్లో అంత ఫుల్ స్పీడ్లో అయితే స్పీడ్ బోట్ లాగా రాదు. సో అలా స్లోగా వస్తున్నారు. వాడు చెప్పాడు తిప్పు డైరెక్షన్ తిప్పు అని చెప్పి డైరెక్షన్ తిప్పాము. చూస్తే మా క్రూజ్ ఉంది ఎదురుగా, అది అక్కడ ఆగుంది. బట్ వీ వర్ లైక్, అంటే ఆ డిస్టెన్స్, అసలు టర్నింగే పెద్ద పని అంటే ఆ డిస్టెన్స్ మళ్ళీ టర్న్ చేయడానికి సరిపోదు. అది చూసి నేను పానిక్ అయిపోయాను. వాడు బ్యాక్ లో కూర్చుని, నువ్వు నన్ను నమ్ముతావు కదా దీది, వాడు లాస్ట్ మినిట్ వరకు నన్ను నమ్ము అంటున్నాడు. కానీ కయాక్ తిరగలేదు. డైరెక్ట్ గా ఆ క్రూజ్ లో వెళ్ళి క్రాష్ చేసేసాం. నేను లాస్ట్ మూమెంట్ వరకు వాడిని నమ్ముతున్నాను. 1 సెకండ్ అవే ఉన్నా కూడా నమ్ముతున్నాను వాడిని. వాడు బ్యాక్ నుంచి ఓ షెట్ అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను గోన్. వాట్ టైమింగ్ గైజ్, లైక్ అలా క్రాష్ అయ్యాం. నాట్ లైక్ అ హ్యూజ్ క్రాష్, జస్ట్ ఆ బోట్ వెళ్ళి దీనికి క్రాష్ అయ్యి మేము అక్కడే ఉండిపోయాం. అండ్ ఎగ్జాక్ట్గా క్రూజ్లో నా ఫేస్ లెవెల్లో ఒక డక్ట్ ఉంది. కరెక్ట్గా అదే టైమింగ్కి పుస్ అని చెప్పి అంత స్మోక్ వచ్చింది నా ఫేస్ మీద. థ్యాంక్ గాడ్ ఇట్ వాజ్ నాట్ హాట్. థ్యాంక్ గాడ్ దట్ మా కయాక్ అంత ఫోర్స్లో అది కొట్టలేదు, దట్ అది టాపుల్ అయిపోయి మేము వాటర్లో వెళ్ళిపోయి అలా ఏం అవ్వలేదు. బట్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ వైల్డ్ అట్ హిమ్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ చిన్న మెమరీస్తోనే ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. నెక్స్ట్ స్టోరీ గైజ్, ఇట్ గేవ్ మీ నైట్ మేర్స్. సో ఇది జరిగింది బాలీలో. మళ్ళీ కజిన్స్ ట్రిప్పే ఉంది, ఒక 5-6 మెంబర్స్ మేము వెళ్ళామన్నమాట. సో అనుకోకుండా బాలీలో ఆ టైంలో చాలా వర్షం ఉంది. అండ్ వీ థాట్ దట్ రెయిన్ కోట్స్ కొనేద్దాం చీప్ అండ్ బెస్ట్లో. చిన్న స్ట్రీట్ షాప్కి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ ఈ కొంచెం డూప్లికేట్ బ్యాగ్స్, డూప్లికేట్ ఫ్రేగ్రెన్సెస్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ మాకు కావాల్సిన రెయిన్ కోట్స్ అయితే 4-5 తీసేసుకున్నాము. ఈలోపు నిమిషా ఒక పర్ఫ్యూమ్ చూడడం స్టార్ట్ చేసింది. సో ఆ షాప్ కీపర్ చాలా ఎక్సైట్ అయిపోయి, చూడండి తీసుకోండి అంటూనే ఉన్నాడు. నాకు ఫ్రేగ్రెన్స్ ఏంటో తెలియదు కదా, నేను అలా చూడకుండా తీసుకోలేను అంటే వాడు చెప్పాడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను అంటే, లేదు ఓపెన్ చేసి చూపించకు, మళ్ళీ నాకు వద్దు అంటే మళ్ళీ నువ్వు తీసుకోవు కదా, నేను తీసుకోవాల్సి వస్తుంది అంటే, లేదు నేను మళ్ళీ తీసుకుంటాను, రిటర్న్ తీసుకుంటాను, నో ప్రాబ్లం, అది ఇది అని చెప్పి ఓపెన్ చేశాడు. ఫ్రేగ్రెన్స్ చూపించాడు. ఇట్ వాజ్ అ డూప్లికేట్. తను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రేగ్రెన్స్ కంటే టోటలీ డిఫరెంట్గా ఉంది. ఈలోపు మా తమ్ముడు తనకి చెప్తున్నాడు, వద్దు తీసుకోకు, డూప్లికేట్ ఎందుకు తీసుకుంటావు అని. నిమిషా చెప్పింది సరే నాకు వద్దు అని. దట్ మ్యాన్ స్టార్టెడ్ లైక్ ఫోర్సింగ్ హర్ అండ్ వైల్డ్లీ ఫోర్సింగ్ హర్. నో తీసుకో ఎందుకు తీసుకో బాగుంటుంది అంటే వద్దు అంటున్నాం. ఇంకా he was literally getting violent. We were like all shocked. మేము మెల్లిమెల్లిగా ఇలా బ్యాక్ ఆఫ్ అయిపోయి we left the store. And that was the moment that he lost it. గట్టిగా అరుస్తూ మా వెనకాలే వస్తున్నాడు. And he was like shouting on top of his voice. Everyone, like it was a market place. అందరు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. We really got scared because the way he was shouting, వాడికి ఏదో సైకో ఫెలో లాగా అరుచుకుంటూ మా వెనకాల వస్తున్నాడు. అండ్ యాజ్ ఇఫ్ ఏదో థ్రెటన్ చేస్తున్నట్టు మాకు అనిపించింది. సో వేరే ఒక షాప్కి వెళ్ళిపోయాం. వెంటనే కాసేపు అక్కడ బయట లైక్ గ్లాస్ ఉంది కదా, షాప్కి గ్లాస్ ఉంటుంది కదా, వే యూ కెన్ సీ అవుట్ సైడ్. అక్కడ స్ట్రీట్లో నుంచుని అట్లీస్ట్ ఒక 10-15 minutes వరకు అరుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. లిటరలీ గేవ్ మీ నైట్ మేర్స్. అంటే ఇలాంటివి ఎస్పెషలీ మనకు ట్రావెల్లో జరిగితే
సమ్హౌ ఆ ట్రిప్ది మొత్తం ఆ వైబ్ పాడైపోతుంది, మూడ్ పాడైపోతుంది కదా. కానీ అది కూడా ఎక్స్పీరియన్సే. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ బాలి. ఆ తర్వాత ఎప్పుడు బాలి వెళ్ళలేదు. సో నా ఎక్స్పీరియన్స్ ఇంకా బాలి అంటే అదే ఇంప్రెషన్ ఉంది. మేబీ ఐల్ విజిట్ అగైన్ సమ్ టైమ్ అండ్ రీరైట్ మై స్టోరీ. రోమ్లో నాతో ఏం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే. తెలియదంటే ఈ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. All I can say is that Indian doctors, Indian hospitals are the best guys. So lucky and blessed that మనం ఇండియాలో ఉంటాం అండ్ యాక్చువల్ ఎంపతి ఉంటుంది. నేనే ఎమర్జెన్సీలో ఉన్నానంటే నా పక్కనే ఇంకొక లేడీ ఉంది. షీ వాజ్ లిటరలీ క్రయింగ్ గైజ్, లైక్ ఫిజికలీ ఇలా క్రయింగ్. బెడ్లో ఉంది, షీ వాజ్ రోలింగ్ ఇన్ పెయిన్. తను ఫ్రెంచ్ అని చెప్పింది అనుకుంటా. తను ఫ్రెంచ్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇటలీ నుంచి. సో షీ మూవ్ టు ఇటలీ టు స్టే విత్ హర్ బాయ్ ఫ్రెండ్. And her boyfriend was not with her. And a terrible 1-2 hours in that Rome emergency ward అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హాస్పిటల్లోంచి నేను బిల్లి గారు బయటకు వచ్చాము, we were waiting for a cab, బుక్ చేసి వెయిట్ చేస్తున్నాము. ఈమె కూడా బయటకు వచ్చింది. ఆ టైంలో బిల్లి గారు మళ్ళీ ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటే లోపల కలిశారు. నేను ఎమర్జెన్సీలో పడుంటే వాళ్ళ ఫ్రెండ్కి సడన్గా లైక్ జస్ట్ అలా రోడ్స్ కొంచెం కాబుల్డ్ స్ట్రీట్స్ లాగా ఉంటాయి కదా, అక్కడ లెగ్ అలా ట్విస్ట్ అయిపోయి ఎమర్జెన్సీలో తన్ని తీసుకొస్తే వాళ్ళ ఫ్రెండ్ బిల్లి గారు మాట్లాడుతున్నారు. కరెక్ట్గా మేము బయటకు వచ్చిన టైంకి ఆ ఇద్దరు ఢిల్లీ అమ్మాయిలు కూడా బయటకు వచ్చారు. సో బిల్లి గారు వెళ్ళి హెల్ప్ ఆఫర్ చేశారు. దట్ ఎక్కించాలా ట్యాక్సీలో, కొంచెం హెల్ప్ కావాలా, బికాస్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. సో బిల్లి గారు అక్కడ వాళ్ళని హెల్ప్ చేస్తుంటే ఈమె మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పింది, యూ హ్యావ్ సచ్ అ నైస్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్. తను బాయ్ ఫ్రెండ్ అనుకుంటుంది. నేను అడిగాను, సో వాట్ డూ యూ డూ అంటే అప్పుడు తను నాకు చెప్పింది దట్ నేను యాక్చువల్లీ ఫ్రాన్స్ నుంచి, నేను ఇక్కడ ఇటలీలో ఒక అబ్బాయిని లవ్ చేసి మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. అండ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ తను వాళ్ళ కంట్రీ వదిలేసి ఇక్కడ ఉంది ఇటలీలో. ఇంత పెద్దది జరిగినా కూడా తన బాయ్ ఫ్రెండ్ రాలేదు, మొత్తం అయిపోయాక వస్తున్నాడు. నేను అడిగాను, సో హీస్ నాట్ హియర్ యెట్ అంటే, నో హీస్ కమింగ్ టు పిక్ మీ అని చెప్పి కొంచెం అలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్తుంది. పాపం అనిపించింది తెలుసా. సో ఇట్లీకి మేము ఏ ఏజెంట్ త్రూ బుక్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ టు ప్లాన్ అండ్ బుక్ యువర్ ఓన్ ట్రిప్స్, ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎక్కడ ఉండాలో జీరో డౌన్ చేసి, ఏమేం చూడాలో, ఏమేం తినాలో, అసలు ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుందో అని చెప్పి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. దెన్ ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ జపాన్. నౌ నథింగ్ బ్యాడ్ హ్యాపెండ్. జపాన్ ఇస్ వెరీ సేఫ్, చాలా బాగుంటుంది. బట్ గైస్, జపాన్ రూమ్స్ ఆర్ లిటరలీ లైక్ మ్యాచ్ బాక్సెస్. అంటే అబ్రాడ్లో మనకి ఇండియా అంతా లగ్జరీ ఉండదు, హోమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, హోటల్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి అంటారు కదా. కానీ జపాన్ టేక్స్ ద కేక్ గైస్. అంత చిన్న హోటల్ రూమ్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు, చూడను కూడా. నేను జయ ఒక రూమ్ షేర్ చేస్తున్నాం. వెన్ వీ వాక్డ్ ఇన్ వీ వర్ లైక్, ఇది రూమా, ఇందులో ఏం చేయాలి? 2 సూట్ కేసెస్ ఓపెన్ చేస్తే ద రూమ్ వాజ్ ఓవర్, వీ వర్ అవుట్ ఆఫ్ ద రూమ్. ట్రస్ట్ మీ గైస్, ఏం మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళ రూమ్స్లో. హ్యాట్స్ ఆఫ్. రూమ్స్ చిన్నగా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో. డ్రెస్సింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ సీట్ వార్మర్స్ వరకు ప్రతి ఒక్కటి. ఇప్పుడు నా హనీమూన్ గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను. నేను బిల్లి గారు వెళ్ళింది గ్రీస్కి. గ్రీస్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ చోర్స్ గైస్, చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ కూడా. ట్రిప్ మొత్తం అయిపోయింది అండ్ మేము ఏథెన్స్కి మళ్ళీ వస్తున్నాం. నెక్స్ట్ డే మా ఫ్లైట్ ఉంది ఏథెన్స్ నుంచి టు ఇండియా. లోకల్ మెట్రోలోనే వచ్చాం అండ్ బిల్లి గారు పక్కనే ఒక స్కూల్ బాయ్ ఉన్నాడు. వాడు బిల్లి గారికి చెప్తున్నాడు, సీ హౌ దే రాబింగ్, సీ హౌ దే రాబింగ్ అని చెప్పి చూపిస్తున్నాడు. ఓపెన్గా గైజ్ అలా మంచిగా జిప్ తీసి సామాన్ తీస్తున్నాడు బ్యాక్ ప్యాక్లో. ఎవరో ఒక ఎదురుగా ఒక టూరిస్ట్ నుంచి. వాళ్ళు నోటీస్ కూడా చేయలేదు. అండ్ వీవర్ ఆల్సో అన్షూర్ ఆఫ్ వాట్ టు డూ. అంటే మేము ఏమైనా చెప్పాలా, నాయిస్ క్రియేట్ చేయాలా, ఏం తెలియదు. ఈలోపు స్టాప్ వచ్చేసింది అండ్ అందరు దిగిపోయారు. చోర్స్ దిగిపోయారు, ఆ బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తున్న అతను దిగిపోయారు, నేను బిల్లి గారు అందరు అక్కడే దిగిపోయామన్నమాట. ఆ సిచ్యువేషన్ చూసి ఆల్రెడీ కొద్దిగా స్ట్రెస్డ్ ఉన్నాం, ప్యానిక్లో ఉన్నాం. అండ్ పైగా మాకు బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, ప్లస్ మా లగేజ్ లైక్ సూట్ కేసెస్ కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ వచ్చాము. అండ్ అక్కడి నుంచి లిఫ్ట్ తీసుకున్నాం, ఎలివేటర్ టు గో అప్ వెళ్తే రోడ్ వస్తుందన్నమాట. సో ఇట్ వాజ్ అన్ అండర్ గ్రౌండ్ మెట్రో. మేము మా బ్యాక్ ప్యాక్స్, మాతో పాటు మా లగేజెస్ అన్ని ఎలివేటర్లో పైకి వెళ్తుంటే బిల్లి గారు నోటీస్ చేశారు, నా బ్యాక్ ప్యాక్లో ఒక జిప్ సగం ఓపెన్ ఉంది. ఈలోపు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాం. అండ్ బయటకు వచ్చిన తర్వాత బిల్లి గారు హీ సార్ట్ ఆఫ్ panic too much, and live lo ala చూసేసరికి, and it was like I think his second or third trip abroad. సో అప్పుడు ఆయన అంతా ట్రావెలర్ కాదు కాబట్టి నాకు చెప్పడం స్టార్ట్ చేశాను, నువ్వు ఫస్ట్ నీ పాస్పోర్ట్ నాకు ఇచ్చేసేయి, నీ పాస్పోర్ట్ నాకు ఇచ్చేసేయి. ఆయన నా దగ్గర పాస్పోర్ట్ తీసుకుంటున్నారు, నా బ్యాగ్ అంతా అడ్జస్ట్ చేస్తుంటే ఆయన ఒక లేడీకి డాష్ ఇచ్చారు, లేదంటే ఆ లేడీ ఆయనకి డాష్ ఇచ్చిందో తెలియదు. బట్ బేసికలీ వీ బోత్ గాట్ డైవర్టెడ్ ఫర్ అ సెకండ్ దట్ అలా డాష్ ఇచ్చేసారని చెప్పి సారీ చెప్తున్నాం. ఓకే, అయిపోయింది. తర్వాత హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్కి రీచ్ అయ్యి చెక్ ఇన్ చేసేసి రూమ్లో జస్ట్ అలా ఎంటర్ అయ్యాము. నాకు కాల్స్ వస్తున్నాయి. కాల్ ఎత్తితే నా బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది.
మీ ఏటీఎంలో ఇలా విత్డ్రా చేయడానికి ట్రై చేస్తున్నారా ఇంత పెద్ద అమౌంట్ అని. నేను చెప్పాను లేదు. మరి మీ కార్డ్ ఎక్కడుంది, ఏమైనా చోరీ అయిందా అంటే లేదు అన్నాను. ఆ టైంలో బ్యాగ్ తీసి చూస్తే మై వాలెట్ వాజ్ నాట్ దేర్ గైస్. అండ్ ఐ రిమెంబర్ దిస్ క్లియర్లీ దట్ బిల్లి గారు ఆ కన్ఫ్యూజన్ చేస్తున్నారు కదా పాస్పోర్ట్ కోసం. ఆ టైంలో నా వాలెట్ అందులో చూసాను నేను. ఎప్పుడైతే వాళ్ళు కావాలని ఆ చోర్ గ్యాంగ్లో ఒక డాష్ ఇచ్చారు అండ్ బిల్లి గారు నేను డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి అపాలజైజ్ చేస్తున్నాం. ఈలోపు నా బ్యాక్ ప్యాక్ నా సూట్ కేస్ పైన ఉంది, అందులో నుంచి వాలెట్ కొట్టేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ఫుల్లీ ఇది ట్రిప్ ఎండ్లో జరిగింది కాబట్టి నాకు పోయింది ఒక $300 వరకు పోయింది. ఇదే సిచ్యువేషన్ ట్రిప్ స్టార్టింగ్లో జరిగితే ఏంటి పరిస్థితి గైజ్? ఈ ఇన్సిడెంట్తో బిల్లి గారికి అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యానిక్ అవ్వకూడదు. ఈ చోర్స్ అన్ని చాలా జాగ్రత్తగా హాక్ ఐస్తో చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రే కోసం ఎవరిని వేటాడి పట్టుకోవాలి అని చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ముందు మనం చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి. యాజ్ ఎఫ్ వీ డోంట్ ఫియర్ ఎనీథింగ్, వీఆర్ వెరీ బోల్డ్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఫేస్లో, దే యూజువలీ డోంట్ అప్రోచ్ సచ్ పీపుల్. కొంచెం వల్నరబుల్గా ఉండి కొంచెం టెన్షన్లో ప్యానిక్లో ఉంటే అలాంటి వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. దెన్ ఐ వాంట్ టు టేక్ యూ బ్యాక్ విత్ మీ టు మై చైల్డ్హుడ్. ఇది నేను ప్రాబ్లీ 13 or 14 years, జస్ట్ ఆ టీనేజ్లోకి ఎంటర్ అవుతాం అండ్ వీ డిస్కవర్ సో మెనీ న్యూ థింగ్స్ కదా. మా మమ్మీ ఉంది, మేము ముగ్గురం అక్క చెల్లెలం ఉన్నాం. డాడీ లేరు ఆ ట్రిప్లో, ఎందుకో తెలీదు. ఒక బాబాయ్ ఉన్నారు. కల్కటా టు హైదరాబాద్ వస్తుంటే నాకు తెలిసి ఒక స్టాప్ తీసుకున్నాం పూరిలో జస్ట్ టు విజిట్ ద టెంపుల్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వచ్చేయాలి హైదరాబాద్కి. ఒక ట్యాక్సీ బుక్ చేశారు అండ్ ట్యాక్సీలో కరెక్ట్గా ట్యాక్సీ డ్రైవర్ ఎక్కడైతే డ్రైవింగ్లో ఉంటాడో నేను ఎగ్జాక్ట్గా బ్యాక్లో ఉన్నాను అండ్ నాకు కనిపిస్తుంది రియర్ వ్యూ మిర్రర్లో అతని ఫేస్ కనిపిస్తూ ఉంది. సచ్ అ క్రీప్ గైజ్. ఐ వాజ్ జస్ట్ 14 years old అండ్ వాడు ఆ రియర్ వ్యూ మిర్రర్లో నన్ను చూసి ఇలా కన్ను కొడుతున్నాడు. నోట్లోంచి మాటలు రావట్లేదు నాకు, బికాస్ కొన్ని రోజుల ముందే నేను ఒక మూవీ చూసాను. అందులో ఒక లోఫర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక అమ్మాయిని ఇలా కన్ను కొడితే కొన్ని సీన్స్ తర్వాత తను ప్రెగ్నెంట్ అయిపోతుంది. నేను అనుకున్నా కథం, కన్ను కొట్టాడు ఇప్పుడు. ఇట్స్ ఫనీ నౌ, ఐ కెన్ లాఫ్ ఓవర్ ఇట్ నౌ బికాస్ ఇట్స్ సో డమ్ అండ్ ఇన్ ఇన్నోసెన్స్ నేను అలా అనుకున్నాను. బట్ క్యాన్ యూ ఇమాజిన్ గైస్, ఇలాంటి వల్చర్స్ టైప్ ఆఫ్ పీపుల్ ప్రతి దగ్గర ఉంటారు. సో వీ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్ అబౌట్ అవర్ డాటర్స్ అండ్ సన్స్ టూ. యాజ్ పేరెంట్స్, లైక్ మై మామ్ వాజ్ యంగ్ యాజ్ ఐ టోల్డ్ యూ అండ్ మేనేజింగ్ 3 kids అండ్ ఆల్, మేబీ షీ డి నాట్ నోటీస్. అండ్ ఆ ఏజ్లో నాకు కరెక్ట్ గైడెన్స్ లేదు, నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి నేను టోటలీ టెరిఫై అయిపోయాను. నాకు ఆ ఫైటింగ్ స్పిరిట్ అప్పట్లో డెవలప్ అవ్వలేదు. వెన్ ఐ కేమ్ టు కాలేజ్ దెర్ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ మేడ్ మీ లైక్ హర్. తను చాలా స్ట్రీట్ స్మార్ట్గా ఉండేది. కొట్టడం, తిట్టడం, సీన్ క్రియేట్ చేయడం. నేను కూడా చాలా కొట్టాను గైజ్. ఎప్పుడైతే వేరే వాళ్ళ అటెన్షన్ మన వైపు డైవర్ట్ చేస్తామో ఈ ప్రెడిటర్స్, ఈ చీప్ ఫెలోస్ వెంటనే బ్యాక్ ట్రాక్ చేసేస్తారు బికాస్ దే డు నాట్ వాంట్ యూ టు క్రియేట్ అ సీన్. బట్ మీకు చిల్డ్రన్ ఉన్నారు అంటే యూ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్ అండ్ విజిలెంట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. ఇది పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ టు నో దట్ జస్ట్ బికాస్ మనం అబ్రాడ్ వెళ్తున్నాము, అక్కడ ఇండియన్స్ కనిపిస్తున్నారు అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు మన ఫ్రెండ్స్ అని ఎప్పుడు అనుకోవద్దు. మేము స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు మౌంట్ రిగి అని ఒక ప్లేస్కి వెళ్ళాము. ఓకే, సో మౌంట్ రిగిలో సైట్ సీయింగ్ చేసేసి కిందకు వచ్చేసాం అండ్ అక్కడి నుంచి మేము ఫెరీ పట్టుకుని మెయిన్ స్టేషన్కి వెళ్ళాల్సింది. సో అక్కడ ఫెరీ కోసం వెయిట్ చేస్తుంటే ఒక 5-6 people వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక 2 ఇండియన్స్ కూడా ఉన్నారు, అబ్బాయిలు. సో మా డాడీ వెళ్ళి వాళ్ళని అడిగారు ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ ఉంది ఫెరీ అని అంటే ఐ డోంట్ నో అని చెప్పాడు. అవునా సరే ఓకే అని చెప్పి మా డాడీ వచ్చేసారు. వీ వర్ జస్ట్ వెయిటింగ్ దే. కొంచెం సేపట్లో 2 Indians ప్లస్ మాతో పాటు వెయిట్ చేసిన కొంతమంది వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయారనమాట. వీ వర్ జస్ట్ వెయిటింగ్ దే దట్ ఫెరీ టైం అయిందా లేదా అండ్ అక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవా ఏంటో అర్థం కాలేదు. బట్ ఫైనలీ మాకు అర్థమైంది దట్ ఫెరీ వెళ్ళిపోయింది. దాట్ వాజ్ ద లాస్ట్ ఫెరీ, అది వెళ్ళిపోయింది అని. ఫెరీ వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బస్ తీసుకొని వెళ్ళిపోవడం. ఈ మాట కనీసం చెప్పి వెళ్ళొచ్చు కదా. నాట్ బికాజ్ వీఆర్ ఇండియన్స్, దే ఆర్ ఇండియన్స్, బట్ జస్ట్ హ్యూమానిటీ లేదా? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి గైజ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్. ఇప్పుడు అఫ్కోర్స్ గూగుల్ మ్యాప్స్ ఉంది, అన్ని ప్రతి ఒక్కటి మనకి ఇంటర్నెట్లో ఉంది. బట్ దిస్ ఈజ్ లైక్ అబౌట్ 11-12 years ago. అంత ఫెసిలిటీస్ లేవన్నమాట. ఎప్పుడైనా ప్రిపేర్డ్గా ఉండండి. ఎక్కడ వెళ్తున్నారో అక్కడి నుంచి కనెక్టివిటీ ఏంటో అవన్నీ కూడా చూసుకుని వెళ్ళాలి. అండ్ నౌ లెట్స్ కమ్ టు ద మోస్ట్ చిల్లింగ్ ఇన్సిడెంట్ ఆన్ అవర్ ట్రావెల్. 3-4 years బ్యాక్ నేను బిల్లి గారు లండన్కి వెళ్ళాం మా యానివర్సరీ కోసం అని. మీకు గుర్తుంది కదా. ట్రిప్ అయిపోయింది. మేము రిటర్న్ అవుతున్న టైంకి మాకు ఆల్రెడీ కోవిడ్ ఉందని విషయం మాకు తెలియదు. వీ వర్ జస్ట్ ఫీలింగ్ వెరీ డల్ అండ్ సిక్ అండ్ టైర్డ్. సో ఫ్లైట్లో మంచిగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. వీ వర్ వన్ ఆఫ్ ద లాస్ట్ వన్స్ టు బోర్డ్. సో ఎయిర్పోర్ట్లోనే జస్ట్ బోర్డ్ చేయక ముందు మళ్ళీ మన పాస్పోర్ట్స్ అండ్ టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళనిస్తారు కదా. కరెక్ట్గా మా ముందున్న ప్యాసింజర్ కౌంటర్లోకి వెళ్ళారు. జస్ట్ టికెట్ అండ్ పాస్పోర్ట్ చూపించి వెళ్ళిపోవాలి. వాళ్ళు అడుగుతున్నారు షో మీ యువర్ పాస్పోర్ట్ అండ్ టికెట్ సార్ అంటే.
అతను జస్ట్ నుంచొని వాళ్ళని అలా స్టేర్ చేస్తున్నారు. పాస్పోర్ట్ అండ్ టికెట్ సార్, పాస్పోర్ట్ అండ్ టికెట్ సార్ అంటున్నారు వాళ్ళు. ఉంది అంటున్నాడు. హీ వాజ్ అన్ ఇండియన్ ఓన్లీ అండ్ ఈజ్ జస్ట్ స్టేరింగ్. ఉంది, ఇట్స్ దేర్ అంటున్నాడు. ఇట్స్ దేర్ కాదు, చూపించు అంటున్నారు వాళ్ళు. అప్పుడు బ్యాగ్ కౌంటర్లో పెట్టి జిప్ తీసి ఒక్కొక్క ఐటమ్ తీస్తున్నాడు. కౌంటర్లో ఇవన్నీ నడవదు, కింద ఫ్లోర్లో కూర్చొని నీ పాస్పోర్ట్ తీ అని చెప్పారు. కౌంటర్లో పెట్టింది మళ్ళీ ఏరుకొని బ్యాగ్లో పెట్టాడు, మళ్ళీ బ్యాగ్ తీసుకుని కింద పెట్టారు, మళ్ళీ ఒక్కొక్కటి తీస్తున్నాడు. వీఆర్ జస్ట్ స్టేరింగ్, లుకింగ్ అరౌండ్. ద కౌంటర్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ హిమ్. వీడు ఎప్పుడు పాస్పోర్ట్ తీస్తాడు అని. హీ డిడ్ నాట్ గివ్ హిస్ పాస్పోర్ట్. లాస్ట్లో కౌంటర్లో హెల్ప్ చేస్తున్న ఒక మనిషి వెళ్ళి అలా పాస్పోర్ట్ తీసి చూపించి అతన్ని బోర్డ్ చేపించారు ఫ్లైట్. సరే, ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ నాది బిల్లి గారిది టర్న్ వచ్చింది. పాస్పోర్ట్ టికెట్ చూపించి మేము లోపలికి వెళ్ళిపోయాం. సీట్ వెతుకుతున్నాం ఫ్లైట్లో. సీట్ నెంబర్ చూసాం. ఆటోమేటిక్లీ కింద ప్యాసింజర్ ఎవరో చూస్తాం కదా, సేమ్ పర్సన్. సో అతనికి విండో సీట్ వచ్చింది, పక్కనే 2 సీట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ బిల్లి గారు ఆయన పక్కన కూర్చున్నారు అండ్ నేను పక్కన కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఫ్రమ్ ద వర్డ్ గో ఐ వాజ్ సూపర్ అన్కంఫర్టబుల్. ఐ న్యూ దట్ సంథింగ్ వెరీ రాంగ్ అబౌట్ దిస్ ఫెలో. ట్రే ఇలా తీసి తల పట్టుకొని ఇలా ఉన్నాడు. చేతులు కనిపిస్తున్నాయి, ఇంత పెద్దగా పింపుల్స్ లాంటి అలర్జీ ఉంది. అండ్ హీఈస్ గోయింగ్ ఆన్ ఇచ్చింగ్ చేస్తున్నాడు. ఇలా కూర్చున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. హీ వాజ్ బిహేవింగ్ వెరీ వియర్డ్. ఐ టోల్డ్ బిల్లి గారు ఏమైనా అప్గ్రేడ్కి ఛాన్స్ ఉంటే ఎయిర్ హోస్టెస్ని అడిగేసి కొంచెం ఎక్స్ట్రా పే చేసి అప్గ్రేడ్కి వెళ్ళిపోదాం. అడిగాను ఎయిర్ హోస్టెస్ని, అప్గ్రేడ్ నాట్ అవైలబుల్, ఫ్లైట్ అంతా ఫుల్ ఉంది అని చెప్పింది. నేను బిల్లి గారికి చెప్పాను, నువ్వు మొత్తం ఈ సైడే ఉండు. 2 minutes ఎయిర్ హోస్టెస్ని పిలవడానికి బటన్ నొక్కుతున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాటర్ అడుగుతున్నారు, 2 glasses తాగుతున్నాడు. మళ్ళీ 5 minutes మళ్ళీ నొక్కుతాడు, మళ్ళీ వస్తారు. ఏంటి అంటే వాటర్ అంటాడు. షీ గాట్ సో ఫెడ్ అప్. ఇలా 5-6 times వచ్చి వాటర్ గ్లాసెస్ ఇచ్చి నువ్వు ఇంత పెద్ద ఒక బాటిల్ అతనికి ఇచ్చేసి యూ కీప్ దిస్ విత్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఎంతైతే వాటర్ ఇన్పుట్ ఉంటుంది అలా అవుట్పుట్ కూడా ఉండాలి కదా. మళ్ళీ మమ్మల్ని లేపుతున్నాడు, బాత్రూమ్కి వెళ్ళాలి అని. వెళ్తున్నాడు వస్తున్నాడు. మళ్ళీ అక్కడ వాకింగ్ చేస్తున్నాడు, మళ్ళీ వాటర్ తాగుతున్నాడు. ఎయిర్ హోస్టెస్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాబిన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటర్ అడుగుతున్నాడు, మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ వాకింగ్ చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు. ఫర్ 2 hours దిస్ వాజ్ గోయింగ్ ఆన్. దెన్ ఐ గెస్ మీల్ టైం అయింది అండ్ వాళ్ళు సర్వ్ చేసేసారు. అందరూ ప్రశాంతంగా కూర్చొని తిన్నాడు. ఇతనికి ఇచ్చిన ఫుడ్ ఇతను టచే చేయలేదు. హీ వాజ్ సిట్టింగ్ ఓవర్ దేర్. ట్రే టేబుల్ ఓపెన్ చేసి దాని మీద పెట్టేశాడు. ఫుడ్ ట్రే పెడతారు కదా, పెట్టేశారు. అండ్ హీఈస్ జస్ట్ సిట్టింగ్ అండ్ స్టేరింగ్. అందరు తినడం అయిపోయింది, వాళ్ళు వచ్చి అంతా సర్దేశారు. అతన్ని అడిగారు షుడ్ వి టేక్ ఇట్ అవే అంటే నో నేను తింటాను అని చెప్పాడు. సో ఎయిర్క్రాఫ్ట్లో అందరు తిన్నాక లైట్స్ ఆఫ్ చేసి అందరినీ రెస్ట్ చేయని ఇస్తారు కదా. సో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ ఈటింగ్ గైస్. అండ్ ద వే హీ వాజ్ ఈటింగ్, నాట్ టు డిస్క్రిమినేట్, బట్ హీ వాజ్ ఈటింగ్ లైక్ అ మంకీ మ్యాన్. ఇలా మొత్తం పడేస్తూ బిల్లి గారు నన్ను పట్టుకొని మొత్తం నా దగ్గర ఉన్నారు, నేనేమో ఇలా చూస్తున్నాను. ఒక డోనట్ కూడా ఇచ్చారు. హీ టుక్ ద హోల్ డోనట్ అండ్ పుట్ ఇట్ ఇన్ హిస్ మౌత్. బైట్ చేసి తినలేదు, మొత్తం డోనట్ నోట్లో పెట్టేశాడు. నోట్లో ఇలా ఫిట్ చేసేసి హీఈస్ నాట్ ఏబుల్ టు క్లోజ్ హిస్ మౌత్ ఆల్సో. అలా చేస్తూ సడన్లీ హీ స్టార్టెడ్ చోకింగ్. అలా చేస్తున్నాడు. బిల్లి గారికి చెప్పాను, బిల్లి వాడికి చోక్ అవుతుంది తొందరగా. ఎయిర్ హోస్టెస్ది నొక్కారు, ఎయిర్ హోస్టెస్ వచ్చింది. హీస్ చోకింగ్ అంటే తను వెంటనే మేల్ అటెండెంట్ని పిలిచింది. అతన్ని స్పిట్ అవుట్ చేయించమని వాటర్ తాగించి కొంచెం కామ్ డౌన్ చేశారు. I lost it guys. I went to the air hostess cabin. I said that I cannot travel like this. నాకు వేరే సీట్ అయినా ఇవ్వండి మీరు, నేను అక్కడ అయితే పక్కనే కూర్చోలేను అని చెప్పా. అప్పటికి వాళ్ళకి కూడా తెలిసిపోయింది దే వాజ్ సీరియస్లీ సంథింగ్ రాంగ్ విత్ హిమ్. హీ వాజ్ నాట్ నార్మల్. అండ్ ఎక్కడైతే మా ఒరిజినల్ సీట్స్ ఉన్నాయో దాని పక్కనే ఆయిల్ ఉంది అండ్ ఆ ఆయిల్ పక్కనే మాకు సీట్స్ ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి కూర్చున్నా కూడా నాకు ప్రశాంతత లేదు. నేను అతన్నే చూస్తున్నాను నెక్స్ట్ ఏం చేస్తాడు అని. మొత్తం వామిటింగ్ చేసి అక్కడే కూర్చున్నాడు. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఓవర్ దేర్. వామిట్ చేసిన తర్వాత హీఈస్ జస్ట్ సిట్టింగ్ లైక్ దట్ అండ్ స్టేరింగ్ టు స్పేస్. మళ్ళీ నేను ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను హీఈస్ ప్యూక్డ్. మళ్ళీ వాళ్ళు వచ్చారు, ఇతన్ని గెటప్ అని చెప్పి లేపేసి, అతను ఏమైనా మాట్లాడినా కూడా అతన్ని లేపేసి వాష్రూమ్ తీసుకెళ్ళి క్లీన్ హిమ్ అప్ అండ్ మళ్ళీ సీట్లో తీసుకొచ్చారు. ఆ టైంలో వాళ్ళకి అర్థమైంది దట్ దేర్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ హిమ్. అప్పుడు వాళ్ళు ఫ్లైట్లో అడిగారు లైక్ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అంటే ఒక డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. లైక్ విండో సీట్లో అతను కూర్చున్నారు, మధ్యలో సీట్లో ఎంటీ ఉంది అండ్ మళ్ళీ పక్కనే డాక్టర్ ఉన్నారు. ఆయన మొత్తం చెకప్ చేశారు. ఐ డోంట్ నో వాట్ దే సెడ్, వాట్ హ్యాపెన్ తెలియదు. బట్ ఆ తర్వాత ఐ థింక్ ద డాక్టర్ వాజ్ ఆల్సో సెన్సింగ్ సంథింగ్ రియలీ వియర్డ్ అబౌట్ హిమ్. సో ఆయన కూడా అలా చూసి వెళ్ళిపోయారు. ఈ సినిమా అంతా నేను చూస్తున్నాను. ఈ అడ్వెంచర్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యామో అండ్ అందరూ దిగడం స్టార్ట్ చేశారు, అతన్ని దిగనివ్వకుండా అటెండెంట్స్ అక్కడే ఉన్నారు. లైక్ యూజువలీ ఫ్లైట్లో వాళ్ళు ఏం సీన్ క్రియేట్ చేయరు. ఫ్లైట్ అటెండెంట్స్ వాళ్ళు చాలా పొలైట్గా మంచిగానే ఉంటారు. మీరు ఎంత ఇలాంటి వియర్డ్ ఇన్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళు చాలా కామ్గా ఉంటారు.
బట్ గ్రౌండ్కి వచ్చిన వెంటనే వాళ్ళు పోలీస్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారనమాట. ప్రాబబ్లీ అతన్ని దిగనివ్వకుండా అతను మెడికల్ టెస్ట్ చేసేసి అతను ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా లేదంటే ఏంటి అసలు ప్రాబ్లం తెలుసుకొని అతన్ని ఏం చేశారో తెలియదు. మేమైతే మా లగేజ్ తీసుకొని వచ్చేసామన్నమాట. బట్ ఈ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఇప్పుడు వరకు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక పక్కన అయితే ఇది ఇంకో వేరే లెవెల్ అనుకోండి. బిహేవింగ్ వెరీ లైక్ పొజెస్డ్ అండ్ వియర్డ్ ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా గైజ్. అండ్ వై ఐ మేడ్ దిస్ వీడియో ఇమీడియట్లీ. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది, మీరు గూగుల్లో చూడొచ్చు. అండ్ అక్కడ ఫ్రంట్లో ఉన్న ప్యాసింజర్ లేచి మొత్తం కొట్టేశాడు అలా బిహేవ్ చేస్తున్న పర్సన్కి. అండ్ దట్ పర్సన్ హ్యాపెన్ టు బి అన్ ఇండియన్. సో అందుకే ఇండియన్స్ అంతా ఇంతే అని చెప్పి వీడియోస్ వస్తున్నాయి. There's so much hate for Indians on internet nowadays. And at this time, if I can give you one tip is that, guys, ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ఆ కంట్రీ, మనం ఏ కంట్రీలో అయితే విజిట్ చేస్తున్నామో అక్కడ లోకల్ లాస్ అండ్ రూల్స్ ఏంటి. ఇండియాలో మేబీ ఫ్యూ థింగ్స్ అది ఒఫెన్సివ్ కాకపోవచ్చు, కానీ అది సేమ్ థింగ్ వాళ్ళ కంట్రీలో చాలా ఘోరమైన తప్పు ఉండొచ్చు వాళ్ళకి. మనం ఏ కంట్రీలో అయితే వెళ్తున్నాం దాని గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి యూ జస్ట్ హ్యావ్ టు గూగుల్ వన్ సింపుల్ థింగ్ దట్ ఇఫ్ యూర్ గోయింగ్ టు ఇటలీ దట్ పబ్లిక్ బిహేవియర్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఒఫెన్సివ్ ఇన్ ఇటలీ అని చెప్పి సర్చ్ చేయండి, మీకు లిస్ట్ వచ్చేస్తుంది. సో యూ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇట్ రియలీ పెయిన్స్ మై హార్ట్ గైస్ దట్ ఇండియా గురించి ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఈ మధ్య. దట్ ఇండియన్స్కి సివిక్ సెన్స్ లేదు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, అది ఇది. సో వెన్ ఎవర్ వీ గో అబ్రాడ్ వీ మస్ట్ మేక్ ష్యూర్ దట్ వీ డోంట్ స్పాయిల్ ఆ కంట్రీస్ రెప్యుటేషన్ కదా. ఓన్లీ మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, మనం ఒక కంట్రీని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ట్రస్ట్ మీ, మన పని మనం చేసుకుని కొంచెం అవేర్ అండ్ విజిలెంట్గా ఉండి మైండ్ఫుల్గా ఉండి ఎవరిని టచ్ చేయకుండా మనం ఉంటే నో వన్ విల్ బాదర్. ఇక్కడ ఇండియాలో ఏంటంటే జెంట్స్ వచ్చి లేడీస్ని టచ్ చేస్తే చాలా గొడవలు అవుతాయి, చాలా ఒఫెన్సివ్ కన్సిడర్ చేస్తారు. కానీ లేడీస్ ఉంటే వాళ్ళకి ఫిజికల్ బౌండరీస్ ఉండరు. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ హ్యాండ్ టచ్ అయింది, బ్యాగ్ టచ్ అయిందంటే దే ఫీల్ దట్ ఓకే జస్ట్ లేడీసే కదా మనమని. బట్ బయట ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఒఫెన్సివ్. రీసెంట్గా ఇంకొక వీడియో చూసాను, ఒక గ్రూప్ ఆఫ్ గుజరాతీస్ పెద్ద ఏదో కంట్రీలో పబ్లిక్ స్పేస్లో రోడ్ మీద స్ట్రీట్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళని గర్బా సాంగ్ ప్లే చేయి అని చెప్పి ఫోర్స్ చేసి అక్కడ రోడ్ అంతా బ్లాక్ చేసి గర్బా చేస్తున్నారు. ఇంకొక కంట్రీ వీడియోలో అయితే ఒక లేడీ ఒక ప్లేట్లో ఫుడ్ వేసుకొని అన్నం అదంతా పప్పు కూరలు వేసుకొని ఫోన్లో స్పీకర్లో గట్టిగా మాట్లాడుతూ తింటుంది పబ్లిక్ మెట్రో ట్రైన్లో. హూ బిహేవ్స్ లైక్ దాట్? పెద్దవాళ్ళు కూడా మనకు చిన్నప్పటి నుంచి అదే నేర్పిస్తారు. లైక్ హిందీలో ఒక సామెత ఉంది, జైసా దేశ్ వైసా భేస్. అంటే ఎక్కడైతే వెళ్తున్నామో అలాంటి పీపుల్ లాగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళ కల్చర్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్లో ఉంది, వెన్ ఇన్ రోమ్ బి అ రోమన్. ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఇస్ అ తెలుగు ఈక్వివలెంట్ ఫర్ దాట్. ఏమైనా మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. బట్ దాట్స్ అబౌట్ ఇట్ గైస్. ఆ థంబ్ రూల్ మనం ఫాలో చేసాము, మనం ఏ ప్లేస్లో అయితే వెళ్తున్నామో వాళ్ళ కల్చర్ వాళ్ళ సెన్సిబిలిటీస్కి ఒఫెండ్ చేయకుండా వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకొని మూవ్ అవుతే ఎవ్వరు మనల్ని ఏమీ అన్నారు. అండ్ వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ గుడ్ టైమ్ వెర్ ఎవర్ వి గో. చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, అది మన కంట్రోల్లో ఉండదు. అలాంటిది హార్ట్లో తీసుకోవద్దు. అండ్ దానివల్ల అసలు ట్రావెలే చేయకూడదు, అమ్మో ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళకూడదు అని అనుకోకండి. there is so much to do and explore in this beautiful world. That was all about this beautiful video, guys. Beautiful la kada నాకు తెలియదు, because these were like really chilling and terrible tales, at least few of them. And I hope that ఈ వీడియో ద్వారా మీకు ఏదో ఒక టేక్ అవే కూడా ఉండాలి అని. If you enjoyed this video, do not forget to subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.